శివాయ. ఈ వీడియో చాలా అంటే చాలా ముఖ్యమైన వీడియో. స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. చాలా అంటే చాలా ముఖ్యమైనది. శివలింగం పగిలితే ఏమవుతుంది? శుభమా అశుభమా? నిజమైన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? శివలింగం పగిలితే దేవుడు కోపించుకుంటాడా? ఆశ్చర్యకరమైన నిజాలు. ఇంటి శివలింగం పగిలితే ఏం చెయ్యాలి? తప్పకుండా తెలుసుకోవలసింది. భక్తులారా, భగవంతుణ్ణి ఒక్కసారి మనసారా స్మరించుకొని ఈ వీడియో తప్పకుండా చూడండి. భక్తులారా, ఇంట్లో లేదా ఆలయంలో ఉన్న శివలింగం పగిలితే శుభమా అశుభమా? దేవుడు కోపించుకుంటాడా? శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? ఈ వీడియో పూర్తిగా చూడండి. విషయం, శివలింగం పగిలితే శుభమని అశుభమని ఎందుకు అంటారు? శివలింగం పూర్తి రూపం, శివ తత్వానికి ప్రతీకం. పగిలిన శివలింగాన్ని పూజ చేయరాదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది అపూర్ణత, విఘ్నం అనే భావనకు సంకేతంగా చెప్తున్నారు. ముఖ్యంగా గర్భ గుడిలో శివలింగం పగిలితే శాంతికి భంగం అని నమ్మకం. అందుకే అశుభమని సూచకంగా సూచిస్తారు. కానీ ఇది దేవుడు కోపమా? కాదు. శివుడు కరుణా స్వరూపుడు. అనుకోకుండా జరిగిన దానికి శివుడు కోపించడు. ఇది మనకు ఇచ్చే సూచన లేదా హెచ్చరిక మాత్రమే. శివలింగం పగిలితే ఏం చెయ్యాలి? చాలా ముఖ్యమైన విషయం. తప్పకుండా చేయవలసిన విషయాలు. పగిలిన శివలింగాన్ని ఇంట్లో ఉంచకూడదు, లేదా ఆలయంలో కూడా పగిలిన శివలింగాన్ని ఉంచకూడదు. దాన్ని నదిలో లేదా ప్రవహించే నీటిలో వినమ్రంగా విసర్జించాలి. లేకపోతే ఆలయ పూజారి ద్వారా పుణ్య ప్రతిష్ఠ చెయ్యాలి. ఆ రోజు శివనామ జపం, శివ అభిషేకం చేయడం చాలా అంటే చాలా మంచిది. శుభ ఫలితం ఎలా వస్తుంది? భయపడకుండా శివుడిపై విశ్వాసం ఉంచి, ఇది పాత కర్మలు తొలగిపోవడానికి సంకేతమని కొందరు పండితులు కూడా అభిప్రాయము. సరైన విధంగా చేస్తే అశుభం కూడా శుభంగా మారుతుంది. శివభక్తులారా, శివలింగం పగిలితే భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. కానీ నిర్లక్ష్యం చేయకూడదు. సరైన విధంగా ఆచరిస్తే శివుడి కృప తప్పకుండా మనపై లభిస్తుంది. భక్తులారా, ఇటువంటి ఏ కష్టం వచ్చినా కానీ భగవంతుడికి ఒక్కసారి చెప్పుకొని, ఇలా ఇటువంటిది ఏదైనా జరిగినా భగవంతుడు అని అనుకోకుండా జరిగితే భగవంతుని ఒక్కసారి నామస్మరణ చేసుకొని, ఇలాంటిది ఏదైనా కానీ చేసినామంటే భగవంతుడికి ఎప్పటికీ భక్తులపైన ప్రేమ, కరుణ ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి. అలాగే శివభక్తులు అందరికీ షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. చూసిన ప్రతి ఒక్క భక్తులకి శివుని కృప తప్పకుండా ఉండాలి.